నంద్యాల పట్టణానికి చెందిన సిఆర్పి వహీదాను అరెస్టు చేసి కోర్టులో ఒకటవ పట్టణ పోలీసులు హాజరుపరిచారు. నంద్యాల పట్టణానికి చెందిన పొదుపు సంఘంలో పనిచేసే సిఆర్పి వహీదా పలు అక్రమాలకు పాల్పడడంతో గతంలో ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఎవరు వస్తారు, ఎవరు రావడం లే, పెద్ద పెద్ద వాళ్ళ కూడా మేము కూడా పోతున్నాము చేస్తున్నాము, వాళ్ళు కూడా చేయడం లే, ఎవరు ఏం న్యాయం చేయడం లే. ఎవరు చేస్తారో చూడండి సార్. ఇంకా మాకు అలా కేసు చేస్తే వాళ్ళకి అది ఆడ కట్టాలా, మా బతుకులు ఎట్లా, మా సాగులు ఎట్లా? ఇంకా మేము ఆమె మాకు తెలియకుండా తీసుకుంది, తీసుకున్నాం, అప్పు తెగిపోయింది. సిఆర్పి వహీదా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించారు. పట్టణంలోని బిలాల్ నగర్కు చెందిన రోషన్ షావలి అనే పొదుపు గ్రూపులోని సభ్యులకు తెలియకుండా సిఆర్పి వహీదా 2,20,000 రూపాయల డబ్బులు తీసుకుని సభ్యులకు మాత్రం తక్కువ డబ్బులు ఇచ్చేది. ఈ విషయం గుర్తించిన సభ్యులు సిఆర్పి వహీదాను డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేసేవారు. దీంతో సిఆర్పి వహీదా అక్రమాలకు పాల్పడడంతో పాటు గ్రూపు సభ్యులను బెదిరించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు వహీదాను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. ఈ గ్రూప్స్ అందరికి సంబంధించి సిఆర్పిగా వన్ టౌన్ పరిధిలోని పార్క్ రోడ్డుకు చెందిన షేక్ వహీదా సిఆర్పిగా పనిచేస్తుంది. ఈ గ్రూప్ కి మంజూరైన ఒరిజినల్ లోన్స్ నుండి కొంత అమౌంట్ ఈ షేక్ వహీదా సిఆర్పి తీసుకొని తక్కువ అమౌంట్ ఇచ్చేది. ఆ విషయం తెలుసుకున్న గ్రూప్ సభ్యులందరూ ఈ వహీదాను అడిగితే ఆమె అవును తీసుకున్నది వాస్తవమే, నేను తిరిగి ఇస్తానని చెప్పేసి వాళ్ళకి అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు డబ్బులు కట్టాలని చెప్పేసి బ్యాంక్ రోడ్డు ప్రెజర్ రావడంతో ఈ గ్రూప్ సభ్యులందరూ పోయి వహీదాను అడిగితే ఆ వహీదా డబ్బులు కట్టడం కానీ తర్వాత కట్టకుండా వాళ్ళను బెదిరించేది. ఆ విషయంలో మా వన్ టౌన్ పరిధిలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు షేక్ వహీదాని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాము. ఆమె దగ్గర నుండి అగ్రిమెంట్ కాపీని ప్లస్ ఈ పొదుపు సంఘానికి సంబంధించిన బుక్ను సీజ్ చేయడం జరిగింది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.